చాలా సంవత్సరాలుగా మనం పెళ్లి చేసుకోవాలని అనుకుంటూనే ఉన్నాము, కానీ ఫైనల్ గా ఐ థింక్ ద టైమ్ ఇస్ హియర్. నాకు చాలా భయంగా ఉంది. ఎందుకు? పెళ్లి తర్వాత ఎలా ఉంటాము ఏంటి? నువ్వు భయపడకు పరి. పెళ్లి తర్వాత పెళ్లి గురించి తెలిసిన నా బెస్ట్ ఫ్రెండ్ అతను. నీకా? ఎస్. ఎవరు? వస్తారు చూడు ఇప్పుడు. అయినా మా ఇద్దరినే పిలిచారేంటి? పెళ్లి చేసుకోవాలంటే అది చాలా భయంగా ఉంటుంది. మీకు ఆ భయం పోగొట్టి మోటివేట్ చేయడానికి కొంతమంది కపుల్స్ ని పిలుద్దాం. అలాగే మీరు డల్ అవ్వకుండా ఒక నూతన ఉత్సాహం ఇవ్వడానికి కొంతమంది బ్యాచులర్స్ ని పిలుద్దాం. అప్పటి నుంచి ఎలా అన్నా అంత హ్యాపీగా? ప్రతి మగాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటదని చెప్పి అంటారు. నా విజయం వెనకాల నా బంగారాన్ని ఇలా చెప్పుకుంటూ అబద్ధాలు చెప్పుకుంటూ నెట్టుకుంటూ వచ్చేస్తాను. ఈటీవీ కంటే ముందు పుట్టిన అనిల్ అన్న గురించి నేను నాగార్జున గారి మీద కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకమ్మా? మన్మధుడు నువ్వైతే ఆయన అంటారేంటి అందరూ? కాదు కూడదంటూ నువ్వు పోరి జోలికెళ్ళావంటే పగిలిపోతాదిరా. బ్రో నాకు తెలిసి మా అమ్మా నాన్న కూడా ఇలా తిట్టుండ్రు పోవాల. ఆర్డర్ లో అటు ఒకటి ఇటు ఒకటి పగలు కొడుతూ ఫస్ట్ ఎవరు ఎండ్ లో రీచ్ అవుతారో వాళ్ళు విన్నర్స్. అటు పక్క ఏం జరిగిందంటే అతను నడిపించింది ఆవిడ. బలూన్స్ పగలు కొట్టడం ముఖ్యం కాదు. బలూన్స్ పగలగొట్టలేదు, అందుకే రాత్రి కొట్టాం. ఆ కుర్చీని మార్చబెట్టి అబ్బాయి వచ్చి అమ్మాయిని ఎత్తుకొని నుంచుంటారు. ఎల్ఈడి మీద ఒక పిక్చర్ చూపిస్తాము. ఆ పిక్చర్ తో కనెక్టెడ్ ఉన్న డైలాగ్ అమ్మాయి మాత్రమే చెప్పాలి. కోరుకున్న మనిషి కౌగిలించుకున్నప్పుడు ఆనందపడాలి. అది ఒకటి పాయింట్ గుర్తుంది. అబ్బా మార్బులస్ సిజ్లింగ్ బ్రౌనీ. సింగింగ్ ఒప్పుడు వస్తుంది. అసలు పెళ్ళంటే ఇద్దరు మనుషుల కలయిక మాత్రమే కాదు, 2 జీవితాలు, 2 కుటుంబాలు, 2 వంశాల కలయికే ఈ పెళ్లి. ఒకరి వెంట ఒకరు 7 అడుగులు నడిచి 6వ ప్రాణంగా 5వ తనాన్ని మూటగట్టుకు 4 దిక్కుల సాక్షిగా 3 ముళ్ళ బంధంతో 2 జీవితాలు ఒకటయ్యేదే పెళ్ళంటే. నేను ఎప్పుడూ అనుకునేవాడిని, నా జీవితం మొత్తం ఉన్న అమ్మాయి మా అమ్మలాగా కేర్ తీసుకోవాలి, నా అమ్మని నేను నీలో చూస్తాను, అందుకే నేను ఎప్పుడూ అవ్వ అని పిలుస్తాను. ఇన్ కెనడా అవ్వ మీన్స్ మదర్. ఐ లవ్ యూ సో మచ్ అండ్ will you marry me? With all my heart, thank you so much for accepting me the way I am. Thank you. Will you marry me? Yes, I will marry you. I'm waiting for it.